యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి క్లారిటీ ఎలా ఉంది? కళ్ళు బైర్లు కమ్మాయా? చైత్ర, విరాజ్, నేను ఇదివరకే చెప్పాను, ఆనంద్ గారి లైఫ్లో ఎప్పటికీ భారీగా ఉండాలని ఆశపడుతున్నానని. ఇప్పుడు జరిగిన తప్పుని బయటపెట్టడం వద్దు, ప్లీజ్ ప్లీజ్ వద్దు. కన్నయ్య ఆనంద్ గారితో జీవితం పంచుకుందామని ఆశపడుతుందంట. నమ్మేద్దామంటావా ఏంటి? అస్తమానం అవకాశాల దేవుడే ఇవ్వడు. మన మనుషులం ఎలా ఇస్తాం చెప్పు? ఆయన ఒకసారి అవకాశం ఇచ్చే మనం ఎంత పెద్ద తప్పు చేశామో తెలిసేలా చేసింది కదా, అది సరిపోదా? విన్నావు కదా స్మైలీ. అయినా సరే నువ్వేమీ ఆ వీడియోని బయట పెట్టవులే, నాకు తెలుసా విషయం. దాన్ని ఇప్పుడు బయట పెట్టలేదు అంతే, ఎప్పటికీ బయట పెట్టను అని అనలేదు కదా. ఎందుకు బయట పెట్టట్లేదో తెలుసా? నువ్వు వాడు చేసిన చెత్త పనుల వల్ల ఇప్పటికే ఇంటి పరువు నలుగుట్లోకి వచ్చింది. ఇప్పుడే అదంతా సర్దుకుని ఇంట్లో వాళ్ళ మీద ఏ మచ్చ లేదు అని అత్తయ్య మనసు కుదుట పడుతున్న ఈ సమయంలో మళ్ళీ నీ బాగోతం బయట పెట్టడం ఎందుకా అనిపించింది. అలా చేసి అత్తయ్య మనసుని కష్టపెట్టి పరువు తీసి బజారున పెట్టడం ఈ ఇంటి కోడలిగా కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే నువ్వున్న ఒరిజినల్ వీడియో మా దగ్గరే ఉంచేశాం. స్మైలీ, ఒకటి మాత్రం ఫిక్స్, నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేయడం. వీడియో మార్పింగ్ చేసినట్టు నిన్ను గడప నుంచి బయటికి పంపించే విషయంలో మాత్రం ఏ మార్పు ఉండదు, ఓకే? ఎందుకంటే నీలో మార్పు కోసం ఎన్ని రోజులు ఎదురు చూసాం, అది ఈ జన్మలో జరిగే పని కాదని అర్థమైపోయింది. అందుకే ఆ మార్పు సంగతి అలా ఉంచి ఆనంద్ గారి పక్కన నిన్నే మార్చేస్తే సరిపోతుంది కదా అని డిసైడ్ అయ్యాం. ఎలా పంపిస్తాము అని అనవసరంగా ఆలోచించకే, ఎందుకంటే ఏది మేము నీ అంచనాలకు అందేలా చేయం కదా. ఈ ఇంటి పరువుకి అనువంత డ్యామేజ్ కూడా జరగకుండా స్నేక్ రెస్క్యూ టీం లాగా నేను జాగ్రత్తగా పట్టుకెళ్ళి నీ దారిలో వదిలేస్తావు. ఈలోపు నువ్వేదైనా నీ విష స్వభావం చూపించే ప్రయత్నం చేసావే అనుకో, అప్పుడు ఈ వీడియో నీ బ్రతుకునే కాటేస్తుంది. పదచేత్ర, ఏంటి పిన్ని, కొత్త ప్లే ఏదో వర్కౌట్ చేయడానికి వస్తున్నట్టున్నావు? బయట ఏదో కట్టుకథ నమ్మేశారు, ఇక ఈ ఇంటితో నీ జీవితం ముడిపడి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాననుకుంటున్నావా? అనుకోవడం ఏంటి పిన్ని, అదేగా జరగబోయేది. ఎనీ డౌట్? అత్తయ్య చెప్పాను కదా, అది జరగబోయేది రేపే. డేటు మారదు, చైత్ర ఉండే చోటు మారదు. యునో వాట్, నిప్పుని నీళ్లు పోసి ఆర్పొచ్చు, కానీ నిజాన్ని ఏం చేసినా ఆర్పలేరు. కంటికి కనబడకున్నా అది బాగా మండుతూనే ఉంటుంది. సమయం చూసి బయటకొచ్చి అది ఎక్కడ ఎవరిని తగలబెట్టాలో తగలబెడుతుంది. పదచేత్ర, స్మైలీ, ఏంటా చెమట్లు? వాళ్ళు భయపెడితే
భయపడిపోవడమేనా? సో ఫన్నీ. ఫన్నీ కాదు పిన్ని, అసలు సంగతి తెలిస్తే నువ్వు కూడా నా పని పడతావు. వాళ్ళు నా బతుకుని గుప్పిట్లో పెట్టుకుని ఊపిరాడకుండా నలిపేస్తున్నారు. నా బాధ నీకెలా తెలుస్తుంది? నా ప్లేస్లో నువ్వుంటే తెలుస్తుంది నొప్పి. స్మైలీ, ఏదో జరిగిపోతుంది, కోర్టులో నిజం తెలిసిపోతుందని టెన్షన్ పడ్డం ముందు మానేసేయ్. ఎవిడెన్స్ ఇంటికే తెచ్చాడు కదా, దాన్ని ఈ రాత్రికే మాయం చేస్తే సరిపోతుంది. సింపుల్ మ్యాటర్. అది కాని మన చేతికొచ్చిందంటే నిజం బయటికి రాదు. చైత్ర కథ ముందుకు సాగదు, అక్కడే ఆగిపోయి గడప ముందు నుంచి బయటికే తన అమ్మ ఒడికి పయనమైపోతుంది. ఇది జరిగితే చైత్ర నా గురించి బయట పెట్టే ఛాన్స్ దానికుండదు. అది ఈ ఇంటి కోడలుగా పర్మనెంట్ అవుతాను అనే కదా వీడియో గురించి బ్లాక్మెయిల్ చేస్తోంది. అదే దాని బతుకే ఇరకాటంలో పడితే ఏం చేయగలదు? ఏమి చేయలేదు. స్మైలీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు పిన్ని, అనుకోవటం బానే ఉంది, ఆచరణ ఎలాగా అని. ఎలాగే ఉంది? అడ్డదారులు నమ్ముకున్నోడికి 60 దారులు. ఏదో దారి ఉంటుంది, నా వెనకే ఫాలో అయిపో, సరిపోతుంది. పిన్ని, మన తిక్క కాకపోతే అందరూ గురకపెట్టి నిద్రపోయే ఈ టైంలో మన మీద పిల్లుల్లాగా ఇలా చీకట్లు చడి చెప్పులు లేకుండా వెళ్ళటం ఏంటి? దర్జాగా వెళ్ళి మనకు కావలసినవి తెచ్చుకుంటే సరిపోతుంది కదా. అవి ఎక్కడ పెట్టారో వాళ్ళు అనుకోవటం విన్నావు కదా? విన్నాను. ఏంటి కన్నయ్య, ఎవిడెన్స్ బాక్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టావా? స్టోర్ రూమ్ లో? అవును చైత్ర, అక్కడైతే అత్తయ్యకి అస్సలు అనుమానం రాదు. ఇటు నా గదైనా నీ గదైనా ఖచ్చితంగా గెస్ట్ చేసి ఏదో ఒక మాయ చేసి ఎవిడెన్స్ తీసుకెళ్లే ప్రమాదం ఉంది. స్టోర్ రూమ్ అనుకో, అనుమానం వచ్చే అవకాశమే లేదు. ఎలాగూ అటువైపు వెళ్లరు, అసలు ఆ ప్లేస్ గురించి ఆలోచించరు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, అలాగే ఆ కీస్ని తీసుకెళ్లి కిచెన్ జార్ డబ్బాలో పెట్టాను. అక్కడైతే కీస్ని ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. సో ఇప్పుడు మనం ఎవిడెన్స్ విషయంలో కాన్ఫిడెంట్గా హాయిగా ఉండొచ్చు. వాటిని ఎవ్వరూ కనిపెట్టలేరు. స్మైలీ, పద. కీస్ భద్రంగా కిచెన్లో ఏదో జార్లో దాచామని మాట్లాడారు. ఇప్పుడు ఆ జార్ ఎక్కడుందో వెతకాలి. పద స్మైలీ, మనం అక్కడికి వెళ్ళి వెతుకుదాం. పిన్ని, ఈ టైంలో మనల్ని ఎవరు చూస్తారు? లైట్ వేసుకుని వెతకొచ్చు కదా. అయ్యో వద్దు స్మైలీ, కొన్ని పనులు ఇలా చీకట్లోనే చెయ్యాలి. అసలే బ్యాడ్ టైంని కొంగును కట్టుకొని తిరుగుతున్నాం. ఎవరైనా చూసారంటే ఈ చేసే పని కూడా అస్సలు అవ్వదు. ముందు పద వెతుకుదాం. సరే పిన్ని.
నాకు దొరికింది. నాకు కూడా దొరికింది పిన్ని. పిన్ని, ఇంతకీ దీంట్లో ఉందా? చెయ్యి పెట్టి చూస్తే తెలిసిపోతుంది కదా స్మైలీ. ఓకే, ఇద్దరం ఒకేసారి చూద్దాం. రెడీ? 1 2 3. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? అసలు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారే? ఇప్పుడు నేను కానీ పిన్నితో పాటు ఈ పని చేయటానికి వచ్చానని తెలిస్తే ఇక్కడ ఆ వీడియోని ఓపెన్ చేసి నా పని చేస్తాడు. అబ్బా, అసలు ఎందుకు ఇలా అరుస్తున్నారు? అతయ్య, ఆ పిన్నికి తేలు కొట్టింది. ఆ పిన్నిని మాత్రమే కట్ చేసింది. నీకేం కరవలేదా? కరిచింది పిన్ని. పిన్ని పిన్ని అరుపు విని నేనే పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా తేలు కలవడం ఏంటే ఈ టైంలో? దానికేం తెలిసే ఈ టైంలో కలవకూడదు అని. నా ప్రశ్న దాంతో కరిపించుకోవడానికి ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. వచ్చింది చెయ్యి కరిపించుకోవడానికి నేను చెప్పానా? అసలు ఏం చెప్పి ఏడ్చావనే? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి ఏడ్చావో ముందు అది చెప్పి ఏడు. మంచి నీళ్ళు తాగడానికి వచ్చానే. దానికి కూడా ఎందుకు వచ్చావని అడగదా? తాగుదామంటే గదిలో టైంకి నీళ్లు కూడా లేవు, అందుకే ఇక్కడికి వచ్చాను. పిన్ని గారు, మీ గదిలో నీళ్లు ఉన్నాయి కదా, పని వాళ్ళు బాటిల్ నిండా నీళ్లు పెట్టడం నేను చూసాను. చూస్తావు. అసలు ఇదంతా జరిగిందే మీ ఇద్దరి వల్ల కదా. అత్తయ్య, మరీ పొంతం లేకుండా మాట్లాడకండి. గదిలో నీళ్లున్నాయో లేదో కూడా తెలియకుండా ఉన్నారా? అర్ధరాత్రి టైంలో చీకట్లో కిచెన్లోకి వచ్చి డబ్బాల్లో ఏం పని మీకు? అనయ్య, పాపం అత్తయ్యకి ఏదో అత్యవసరమైంది కావాలనుకుంటా. అది డబ్బాల్లో వెతుకుతున్నట్టుంది. అంతేనా అత్తయ్య? నీకంతా తెలిసినా ఏం తెలియనట్టు డ్రామాలు ఆడుతున్నావు కదా విరాజ్. ప్లీజ్ చెప్పండి అత్తయ్య, దేని గురించి వెతుకుతున్నారు? అది అంత ఇంపార్టెంట్ అయిన విషయమా? డబ్బాలో దేని గురించి అంటే ఏం చెప్పను. సీతారత్నంకి సంబంధించిందని చెప్తే అసలు విషయం ఇక్కడే బయటపడిపోతుందేమో. ఏం విరికిస్తున్నావురా అల్లుడు? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఈ తిక్కమొహంది నీళ్ల కోసం వచ్చిందో, టైంలో ఏదైనా తిందామని వచ్చిందో? వచ్చింది సరే, కిచెన్ లో డబ్బాలో తేలుండడం ఏంటా అని. అయ్యో బామ్మ, ఆ, అత్తయ్య నీకు చెప్పలేదా? ఆహా, ఏంటత్తయ్య, బామ్మకు ఆ విషయం చెప్పలేదా? ఏ విషయం? అబ్బా, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టుంటావే. ఒరే చిన్నోడా, ఏం చేసిందిరా ఇది? బామ్మ, అది నీకు మోకాల నొప్పులు కదా, వాటిని తగ్గించాలంటే తేలుతో కుట్టించాలని ఎవరో చెప్పారంట.
ఆ విషయం నాతో కూడా చెప్తే కామెడీగా చెప్తుందనుకున్నా, కానీ నిజంగానే తేలు తెచ్చి డబ్బాలో దాచింది. అమ్మో 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 అమ్మో. పాపం ఆ విషయం మర్చిపోయి అదే డబ్బాలో చెయ్యెట్టింది. వసేవ్ వసేవ్ వసేవ్, నీకే పోయే కాలమే నన్ను తేలుతో కనిపించాలని దాన్ని తెప్పించావా? ఇప్పుడు నీకే బాగా అయింది. నువ్వు మోసం దాని అయ్యావు. ఇంకా చిన్నపిల్లలా చేస్తావేంటి? విరాజ్ ఏం చెప్తే నమ్మేస్తావా? తేలు కుట్టి నేను ఏడుస్తుంటే దాని గురించి ఆలోచించకుండా ఈ చర్చ వేదికేంటి? ముందెవరైనా ఈ మంట తగ్గించే దారి చూపించండి. అసలు నా వల్ల కావడం లేదు దేవుడా. అవును పిన్ని, నా వల్ల కూడా కావడం లేదు. నీకేమైంది స్మైలీ? ఏం కాలేదు ఆనంద్ గారు. పాపం పాపం పిన్ని బాధని చూడలేక నాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే నా వల్ల కావట్లేదు అంటున్నా. అత్తయ్య అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం. అయ్యో, ఈ పనికిరాని మాటలతో నా మంట పోదు విరాజ్. ఎవరైనా డాక్టర్నో లేదా తేలు మంత్రం వేసేవాడినో కొంచెం పిలిపించండి ప్లీజ్. ఈ టైంలో డాక్టర్లు ఎవరుంటారు అత్తయ్య? పోనీ తేలు మంత్రం వేసే వాళ్ళంటే ఈ నైట్లో వాళ్ళ మంత్రం వాళ్ళు వేసుకుని హాయిగా పడుకుని ఉంటారు. సో ఇది ఈ టైంలో అయ్యే పని కాదు. మార్నింగ్ వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. విరాజ్, నా బాధ నీకేం అర్థమవుతుంది? నీకు అర్థమవుతుంది కదా ఆ రోజు నా చైత్ర పడిన బాధ. పిన్ని గారు, మీకే అభ్యంతరం లేకపోతే ఆ తేలు కుడితే పని చేసే మందు నా దగ్గర ఉంది. ఒకసారి నా మీద కూడా తేలు ప్రయోగం జరిగింది కదా. అప్పుడు తీసుకున్న మెడిసిన్ ఉంది. అయినా ఈ ఇంట్లో అర్హత లేని మనిషిని నేను సాయం చేస్తే అది పని చేస్తుందో లేదో. అయ్యో చైత్ర, ముందు ఆ మందేదో తీసుకురామ్మ తల్లి. ఈ మూతులు ముక్కులు తిప్పుకునే మాటలు తర్వాత మాట్లాడుకుందాం. అవును చైత్ర, నువ్వు వెళ్ళి ముందు మందేదో తీసుకురా. నా వల్ల కూడా కావట్లేదు. అదే పాపం పిన్ని బాధని భరించడం నా వల్ల కావట్లేదు. చైత్ర ప్లీజ్ ప్లీజ్ వెళ్ళమ్మా వెళ్ళు. ఎదుగోండి పిన్ని గారు. ఈ మందు పనిచేస్తుంది కదా? వాటికి ఎక్స్పైరీ డేట్లు ఉండవు. ట్రై చేయండి. స్మైలీ, ఏంటి నువ్వు కూడా మందు పెట్టుకుంటున్నావు? ఆనంద్ గారు, ఇందాక పిన్నిని తేలు కుట్టిందని వచ్చినప్పుడు ఆ పాయిజన్ ని పళ్ళతో లాగడానికి ట్రై చేశాను. అప్పుడేమైనా పాయిజన్ నా పంటి కంటుండొచ్చు కదా, అందుకే. నువ్వు దీంతో సావాసం చేసి నువ్వు కూడా దీనిలాగే తిక్కల దానిలాగా సమాధానం చెప్తున్నావు. పళ్ళతో పాయిజన్ లాగి చేతికి మందు పూస్తున్నావేంటే? స్మైలీ, ఏంటిదంతా అసలు? ఈ టైం ఏంటి, ఈ గోల్ ఏంటి? అత్తయ్య,
నేను మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. ఇంట్లో ఏం చేస్తున్నారో అసలు ఈ వింత వింత పనులేంటో తెలియట్లేదు. అయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరిగితేనే ఇంకోసారి కొంచెమైనా కంట్రోల్లో ఉంటారు. ఆనంద్, మాట్లాడకండి అత్తయ్య. ఇలాగే మంటతో జాగారం చేయండి. అమ్మా వెళ్ళి పడుకోండి. ఆ